హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు హిందూస్ కుకింగ్ వ్లాగ్స్. నేను మీ హిందూని. ఈరోజు రెసిపీ వచ్చి చాలా స్పాంజీగా ఉండే దోశలండి. మనం రెగ్యులర్గా వేసుకునే దోశ పిండి కాదండి. మరి ఏమేమి వాడాలి, ఎలా వేసుకోవాలి, సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేయాలనేది వీడియోలో చూసేద్దామండి. మరి తయారీ విధానం చూసేద్దాం, లేట్ ఎందుకండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దీనిలోనే నేను ఇక్కడ చూపిస్తున్న ఈ కప్పుతో 2 కప్పుల వరకు బియ్యాన్ని తీసుకుంటున్నానండి. ఈ బియ్యం అనేది మీరు రెగ్యులర్గా వాడే కావచ్చు, రేషన్ అయినా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ అన్పాలిష్డ్ రైస్ వాడుతానన్నానండి. మేము అవే వాడుతున్నాం కాబట్టి అవే వాడుకుంటున్నాను. మీరు ఏవైనా తీసుకోండి. వీటిని ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసేసుకుని చక్కగా మురికంతా పోయే వరకు చక్కగా వాష్ చేసి ఈ యొక్క బియ్యం మునిగే వరకు వాటర్ అనేది వేసి నానబెట్టుకోవాలండి. ఇక్కడ కొంచెం మెంతులు అనేవి కూడా వేసుకుంటున్నానండి. ఈ కడిగిన బియ్యంలో ఇలా మునిగే వరకు వాటర్ వేసి ఒక 2-3 అవర్స్ కానీ 3-4 అవర్స్ కానీ నానబెట్టుకోవాలండి. చూడండి 4 అవర్స్ తర్వాత బియ్యం అనేది చక్కగా నాని ఉంటాయండి. ఇలాగా బాగా నానిన బియ్యం పక్కన పెట్టుకోండి. మిక్సీ వేసే ముందు ఇక్కడ 1 కప్పు వరకు అటుకులను కూడా నేను కడిగి నానబెట్టుకున్నానండి. ఇవి పావు గంట నానితే చాలండి. మనం దోశలకి మిక్సీ వేసే ముందు ఈ పని చేస్తే చాలు. ఒక పావు గంట నానిన తర్వాత వీటిని కూడా రైస్తో పాటు మిక్సీ వేసుకోవాలండి. ఇక్కడ బియ్యం మిక్సీ వేసేటప్పుడే ఈ నానబెట్టుకున్న అటుకుల్ని ఒక అరకప్పు వరకు పెరుగును కూడా వేసుకోవాలండి. అరకప్పు చాలండి. పుల్లగానే ఉండాల్సిన అవసరం లేదు. ఏ పెరుగైనా వాడుకోవచ్చు మీరు. ఇలా ఈ మూడింటిని చక్కగా మిక్సీ వేసుకోవాలి. చాలా మెత్తగా వేసుకోవాలండి పిండి అనేది. అప్పుడే దోశలు బాగా వస్తాయి మీకు. ఇదిగోండి ఈ విధంగా మెత్తగా పట్టుకున్న తర్వాత నేను నైట్ అంతా పక్కన ఉంచేసుకున్నానండి పిండిని. మార్నింగ్ దోశలు అనేవి ప్రిపేర్ చేసుకున్నాను. ఇంత మెత్తగా వేసుకుంటే సరిపోతుంది దోశ పిండి. నేను ఇక్కడ ఉదయం దోశలకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. లేదు మీరు సమ్మర్లో అయితే ఒక 2-3 అవర్స్ పక్కన పెట్టుకున్న పిండి అనేది రెడీ అవుతుందండి. చూడండి అసలు ఎయిర్ బబుల్స్ ఎలా ఉన్నాయి మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో. నేను ఇక్కడ మరొక బౌల్ తీసుకుని కొద్దిగా పిండి అనేది సపరేట్గా తీసుకుని సాల్ట్ కలుపుకుంటున్నాను. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుని కొంచెం వాటర్ కూడా వేసుకుని చక్కగా దోశల పిండిలా కలుపుకొని దోశలు వేసుకోవడమే. ఈ దోశలు వేసే ముందు చట్నీ కూడా తయారు చేసుకుందాము. ముందుగా చిన్న కడాయి పెట్టేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక 4 ఎండుమిర్చిని వేసుకుని అవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేయించుకోవాలి. ఇవి ఎక్కువ వేగవలసిన అవసరం లేదండి. ఇవి సగం మగ్గిన తర్వాత ఒక టమాటాను కూడా వేసి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని దీనిలోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకుని ఇవి బాగా మెత్తగా ఉడికే వరకు మూత పెట్టి బాగా మగ్గించుకుని చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ అనేది టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని చక్కగా చట్నీ తయారు చేసుకొని పోపు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ అనేది. నేను చల్లారిన తర్వాత మిక్సీ వేసుకున్నానండి. ఈ చట్నీని నేను పక్కన పెట్టేసుకుని ఇప్పుడు దోశలు ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని చక్కగా ప్యాన్ అంతా బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి తుడిచి కొంచెం వాటర్ వేసి మళ్ళీ దాన్ని నీట్గా తుడిచేసుకోండి. ఇలా తుడిచిన తర్వాత మనకి ఏ సైజు కావాలంటే దోశలు దాన్ని బట్టి పిండి అనేది వేసుకొని చక్కగా దోశని ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోండి. చాలా బాగా వస్తాయండి దోశలు అనేవి. ఎక్కడ చిరిగిపోవడం కానీ రాకుండా పెనానికి అతుక్కుపోవడం కానీ ఇలాంటివి ఏమీ ఉండవండి. ఆయిల్ కూడా అవసరం లేదు. చూడండి ఎంత చక్కగా రంధ్రాలు అనేవి వస్తున్నాయో దోశ పైన. ఇలా మూత పెట్టుకుని మీరు చక్కగా దోశలు అనేవి కాల్చుకోవచ్చండి. దోశలు వేసేటప్పుడు కూడా మీరు స్టవ్ యొక్క ఫ్లేమ్ను కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి. మీడియం టు హైలో కానీ లోలోకి అడ్జస్ట్ చేసుకుంటూ దోశలు అనేవి వేసుకోవాలి. చూడండి ఎంత స్పాంజీగా ఎంత హోల్స్గా వచ్చినాయి. దీంట్లో ఎటువంటి సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ మినపప్పు కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. చక్కగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. టేస్ట్లో మాత్రం ఏమీ రాజీ పడాల్సిన పని లేదు. అంత బాగున్నాయి. ఈ రెడ్ చట్నీతో పల్లీ చట్నీతో మీకు నచ్చిన చట్నీతో ఎలాగైనా సర్వ్ చేసుకోండి.
చాలా బాగున్నాయి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తింటారండి. ఆయిల్ కూడా వేయాల్సిన పని లేదు. అంత బాగా వస్తాయి దోశలు అనేవి. మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.